నమస్కారం ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అంటే కొన్ని ఏండ్ల నుంచి ఈ సనాతన ధర్మం అనే పదాన్ని విచ్చలవిడిగా వాడటం జరుగుతుంది. ప్రాక్టికలీ ఈ సనాతన ధర్మం ఏమిటి? ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం. దీంట్లో ఇది భాగమేనా లేదా సనాతనం హిందూ తత్వం వేరే వేరేనా? ప్రాక్టికలీ మనం జీవిస్తున్న విధానంలో సనాతన ధర్మం ఇమడగలదా? అసలు సనాతన ధర్మం అనేది సడన్గా ఎందుకు ఊడిపడింది? ఇది కుట్రలో భాగమా? అయితే హైందవ ధర్మం, హిందూ సమాజం లేదా హిందువుల్లో ఐక్యత ఈ సనాతన ధర్మం అనే పదం అంటే వాడి హిందువులను కొంచెం వీక్గా చేసే ప్రయత్నం జరుగుతుందా? అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే హిందుత్వవాదం అంటే ఒక కట్టర్పంథీ, అంతే పక్కా విగ్రహాలను నమ్మే వాళ్ళ కేటగిరీలో ఈ హిందుత్వ తత్వం, హిందూ రాష్ట్రం ఇలాంటి పదాలు వాడుతున్నారు. అంటే హిందువులు అంటే వేరే మతాలను హర్షించరు, వాళ్ళు టోటలీ డిఫరెంట్గా ఉంటారు. విగ్రహాలను పూజించేవారు హిందువులు. మనం ఇవాళ క్లియర్ కట్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ సుత్తి లేకుండా, ఏ పాలిటిక్స్ లేకుండా, ఏ అన్వేష్ లేకుండా, ఏ గరకపాటి లేకుండా, ఏ శంకరాచార్యులు లేకుండా ఇవాళ మనం సనాతన ధర్మంపై, హిందూ ధర్మంపై నా అభిప్రాయం తెలియజేస్తాను. ఇది కేవలం నా అభిప్రాయం కాదు, సమాజంలో ఉన్న దాగి ఉన్న భావన నేను ముందర ఇవాళ పెట్టదలుచుకున్నాను. అసలు మన సమాజం ఎటు వెళుతుంది అది గమనిస్తే మనం ఏ ధర్మాన్ని పాటిస్తున్నాం, పాటించాలి, పాటించగలం. ఏ ధర్మాన్ని పాటిస్తున్నాం, పాటించగలం, అంటే పాటించాలి, ఈ మూడు ఉన్నాయి. నా ప్రకారం ఇవాళటి కలియుగంలో, నేను ప్రాక్టికల్ ఐఎమ్ ఏ బ్రాహ్మణ్, అందుకోసం చెప్తున్నా. నేను సనాతని కాదు, నేను పక్కా హిందూ బ్రాహ్మణు కాదు. నేను వేరే మతాలను అసలే సపోర్ట్ చేయను. అంటే మన మతంకున్నంత బేసు కూడా మతాలకు లేదు కాబట్టి నేను వాళ్ళ దిక్కు పోకుండా మన మతంలో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇతర మతాల్లో ఏముందో నాకు తెలియదు, అది అంత అట్రాక్ట్ ఎందుకు చేస్తుందో మనకు తెలియదు. కానీ మన మతంలో జరుగుతున్న ఘటనలు, అసలు ప్రజెంట్ మనం సనాతన ధర్మం పాటించగలమా?
లేదా ప్యూర్ హిందూగా ఉండగలమా? నా మాట నమ్మండి, సనాతనం అనేది పచ్చి అబద్ధం. కలియుగంలో పనికిరాని పదం అంటే సనాతనం. కలియుగంలో పనికొచ్చే పేరు హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మాన్ని పలసపరచడానికే ఈ సనాతనం అనే టర్న్ తీసుకొచ్చి హిందువులు అంటే విగ్రహాన్ని పూజించే వాళ్ళు టోటలీ కాషాయం దళానికి చెందిన వాళ్ళు అనే ఒక ముద్ర వేయబడ్డది. అయితే ఈ హిందువులను కొద్దిగా సాఫ్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే సనాతనం అనే ఒక విషయాన్ని ఈ హిందూ ధర్మంలో మిక్స్ చేసి కొద్దిగా గడ్డబెట్టి తిప్పితే అంటే వీళ్ళు వేరే ధర్మాలలాగా కాదు, సనాతన ధర్మం అంటే అన్ని ధర్మాలను కలుపుకోపోయే ఒక ఒక అంటే ఇష్యూ లేని ఒక ధర్మం, అంటే అందరినీ హక్కున చేర్చుకొని భరించగలిగే ఒక ధర్మం సనాతన ధర్మం. అంటే హిందువుల కాషాయాన్ని వైట్ పుట్టి తీసుకొని పూసినట్టుంది. ఇవాళటి కలియుగంలో బ్లాక్ ఆర్ వైట్ ఉండాలి. ఇవాళటి కలియుగంలో బ్లాక్ ఆర్ వైట్ ఉండాలి. నీవు అటు దిక్క ఇటు దిక్క, అటు ఇటు కాకుండా ఈ బూడిద కలర్లో మనం అంటే గ్రే కలర్ మనకు పనికిరాదు. గ్రే కలర్ పనికిరాదు. నీవు కాషాయమా, తెల్లనా, పచ్చనా, ఇంకేమైనా కలర్లు ఉంటాయి అవే, నువ్వు క్లియర్ కట్గా డివిజన్ చేసేయాలి. ఈ హిందువుల్లో ఎవరు పిరికి సన్యాసులు ఉంటారో వాళ్ళే ఈ హైందవ ధర్మం కన్నా పెద్దది సనాతన ధర్మం అంటే వీళ్ళ భయం ఉంది. నేను హిందూగా ఉంటే డేంజర్ ఉంది, నాకు పోరాడే దమ్ము లేదు, నేను హిందూగా ప్రచారం చేసుకునే దమ్ము నాకు లేదు, కనుకనే నేను నా ధర్మాన్ని ఆచరించలేక బలపరచలేక ఒక పల్సటి ధర్మాన్ని అద్దెకు తెచ్చుకొని దాన్ని సనాతన ధర్మం అని ఒక పేరు పెట్టేశారు. అంటే తాను ఉంటూ 10 మందిని బతికించగల ధర్మం, ఇది మన దేశానికి కావాల్సిన ధర్మం అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మన దేశానికి కావాల్సింది కాషాయం. కాషాయం అంటే కలర్ కాదు. మనం అందరం విగ్రహాలను పూజిస్తాం, ఫోటోలను పూజిస్తాం, ప్రకృతిని పూజిస్తాం, ఏనుగును పూజిస్తాం, పందిని పూజిస్తాం, గుడ్ల గుబ్బని పూజిస్తాం, కాకిని పూజిస్తాం. అంటే ఇది సనాతన ధర్మంలో భాగమా? అంటే సనాతన ధర్మం అన్న పల్సబడ్డ హిందుత్వాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను. నాకు హిందూయిజమే కరెక్ట్, విగ్రహాలే కరెక్ట్. మేమంతా మూర్ఖులం భయ్, మాకు సనాతన ధర్మం అర్థం కాదు. మనకు సనాతన ధర్మం అర్థం కాదు, మాకు హిందూయిజమే అర్థమైంది. మాకు కనిపించేదే కాషాయ కలర్, నాకు వేరే కలర్లు కనిపించవు, రేచీకటి మాకు రేచీకటి భయ్. నాకు సనాతన ధర్మం అంటే ఏందో తెలియదు, నాకు మొనమొన తెలిసింది.
నేను బాపనోడిని, నాకే తెలిసింది. బాపనోడు తప్ప ఎవడైనా సనాతన ధర్మంపై గంటలు గంటలు మాట్లాడుతుంది. ఆ సన్నాసులకు తెలియదు ఈ హిందూ ధర్మాన్ని పలచబరిచి అందరినీ ప్యాసిఫై చేయడానికి సనాతన ధర్మం అనేది తీసుకొని వచ్చిండ్రని. నాకు కావాల్సింది హిందూ ధర్మం. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆ, జాంబవంతుడు, అంతా మాకు ఇటువంటి స్టోరీస్ కావాలి. మనము అప్పుడు గోమాతలో ఇవి లక్షణాలు ఉన్నాయి. మనము గోమాతను పవిత్రంగా చూస్తున్నాం. నేను ఎప్పుడు చెప్తా, మనకే అంత దమ్ము ధైర్యం ఉంటే, మనకే గోమాతపై అంత దమ్ము ధైర్యం ఉంటే, ఆవు పాలను అందరి తాగాలి, ఆవులను అందరూ పెంచాలి. అందరూ పెంచాలంటే సిటీలో పెంచాలని కాదు. దానికి అంటే జెనెటికలీ దాన్ని బాగా డెవలప్ చేసి ఫ్యాట్ శాతం పెంచి కృత్రిమంగా, అంటే ఫ్యాట్ రిలేటెడ్ కలి అంటారు కదా, అంటే పత్తి గింజలది, మన పల్లీల పిప్పి, ఇవంతా వేసి గిర్ర ఆవులను అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి మంచి రకం పాలిచ్చే ఆవులను మనం తయారు చేయాలి. గోవధను ఆపి లాభం లేదు. అంటే గోవధకు ఎందుకు పోతున్నాయి ఆవులు అంటే పనికి వస్తలేవో కనుకనే పోతున్నాయి. పాలిచ్చే ఆవు అయితే ఎవ్వడు దాన్ని కట్ చేయడానికి ట్రై చేయడు. రోజుకు 15 లీటర్ ఇస్తుందంటే మీరు లెక్కేసుకోండి, రోజు 1000 రూపాయలు. ఆ ఆవును ఎందుకు టచ్ చేస్తాడు వాడైనా? ఇవాళ రేపు ఏది నడవదు, కమర్షియల్ యాంగిల్ నడుస్తుంది. మనము ఆవును పూజిస్తున్నాం. ఆ పూజింపబడడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఏమి? ఆవు నెయ్యి టేస్ట్ ఉండదు, గేదె నెయ్యి ఉన్నంత టేస్ట్ ఆవు నెయ్యి ఉండదు. ఇది 100%. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అందరు ఆవు నెయ్యి తినాలంటే గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి పవిత్రమే, మంచిదే అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అందరు గేదె నెయ్యి ఎందుకు తింటుండ్రు అంటే గేదె నెయ్యిలో ఉన్న రుచి ఆవు నెయ్యిలో ఉండదు. 100%. ఏ దోకా లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే గేదె నెయ్యి కన్నా ఒక 200 రూపాయల గ్యాప్ రావాలి. 700కు గేదె నెయ్యి అమ్ముడు పోతుంటే 500కు మంచి రకమైన A2 ఆవు నెయ్యి ఈ సోకాల్డ్ సనాతన ధర్మం వాళ్ళు 500కే ఇప్పియాలి. ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ ఇస్తున్న ధర 20 నుంచి 25 రూపాయల మధ్యలో ఇస్తుంది. మనం తెలంగాణలో 40-45 ఇచ్చినా ఎవడు డైరీలకు పాలు పోస్తలేడు. అంటే ఈ గ్యాప్ వల్ల మీ మెయిన్ ధ్యేయం ఏంది? ఫస్ట్ నేను హిందుత్వ అవి ఫస్ట్ మైలురాయి ఏమంటే ఆవు. గోవును పూజించాలంటే ఈ లత్కోరగాళ్ళంతా ఆ సిటీలో ఒక బక్క పలసైన ఒక ఆవును కొనుక్కొని వచ్చి కబేల దగ్గర పోయి ఒక 5-6 వేలు 10,000 ఇచ్చి ఒక ఆవును తీసుకొని వచ్చి ఆవు వచ్చిందమ్మా, ఆవు వచ్చింది అని రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు వాడు. మన ఆవు పిచ్చి బిచ్చబోళ్లకు పనికొస్తుంది, మనకు పనికొస్తలేదు. నేను ఆవుని తినాలంటే అది 500 రూపాయల లోపల ఉండాలి. మన సంపాదన ఎంత, మనం ఆవు నెయ్యి తినగలమా? A2 ఆవు నెయ్యి అని 1600, 3000 రూపాయల కిలో అమ్ముతున్నారు. అంటే పిచ్చి పట్టింది అనుకొని జనాలకు 3000 రూపాయలు A2 ఘీ అమ్మితే ఇంకా ఆవుకు ప్రాముఖ్యత ఎక్కడ ఉంటుంది? A2 లేకుండా బర్రె ఘీ 700 దొరుకుతుంది. అది A2 కానివ్వండి, A6 కానివ్వండి, A1 కానివ్వండి, ఏ అయినా కానివ్వండి.
బర్రె నెయ్యి 700 రూపాయలు పెడితే కమ్మగా ఉంటుంది. కమ్మగా లేని నెయ్యి ఆవు నెయ్యి. మరి ఇది 500కు ఈజీగా వస్తే అందరూ ఆవు నెయ్యి కొంటారు. మరి ఆవు నెయ్యికి ప్రాముఖ్యత కలిగించాలి. ఆవు పాలు తాగాలి అంటే దాంట్లో ఫ్యాట్ లెవెల్ ఎక్కువ ఉండాలి. నేను పిచ్చోళ్ళలాగా ఆవెనకబడి గోమూత్రాలు తాగట్టలేను. నేను మస్తు తాగుతా గోమూత్రం. పెండ తినను తప్ప గోమూత్రం తాగుతా. దాని ఎఫెక్ట్స్ కూడా నాకు తెలుసు, తప్పేం లేదు. కానీ అందరు గోమూత్రాలు తాగలేరు, అంత దమ్ము లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఆవును నీవు సనాతన ధర్మానికి లింక్ అని అనుకుంటే ఫస్ట్ నీవేం చేయాలంటే ఆవును పాపులర్ చేయి. ఇప్పుడు పాతకాలంలో ఆవులుండే, అక్కడ అడవిలో మేస్తుండే, వస్తే లీటర్ ఇచ్చినా పర్వాలేదు, అర్ధ లీటర్ ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇప్పుడు అందరూ కాఫీ టీలు, పొద్దున బూస్ట్లు, బోన్విటాలు తాగాలి. అది కాకుండా హోటళ్ళలో లక్షల లీటర్ల పాలు కావాలి. అంటే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం. పాతకాలంలో మన దగ్గర ఆవులు లక్షల్లో ఉండే ఇప్పుడు వేలల్లో వచ్చినాయంటే దానికి కారణం అదే. మీరు అనుకుంటారు తక్కువ లీటర్ పాలు ఇచ్చే ఆవులు బాగా మేసి తక్కువ లీటర్ ఇచ్చినా కొద్ది ఫ్యాట్ రిచ్ ఉంటుంది. లీటర్లు ఎక్కువ కాగానే పలచబడుతుంది. మనం లీటర్ల కోసం ప్రయత్నిస్తే పాలలో ఫ్యాట్ శాతం, ఎందుకంటే అది అంత తినాలి. ఎంత తినాలి? 10-12 లీటర్లు వేయాలంటే గుట్టడు తినాలి. మళ్ళీ దానికి సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఖలీలు వేయాలి. ఖలీ అంటే దాని పొట్టులు ఉంటాయి కదా, అవి వేయాలి. అవన్నీ ఎవడేస్తాడు? కానీ ప్రతి ఒక్కరికి 10-15 లీటర్ ఇచ్చే ఆవు కావాలి. అంటే మనం ఫేక్గా గోమాత పూజ, దాని తోకను ముట్టుకుంటే ఇది అవుతుంది, దాని ముడి ముట్టుకుంటే ఇది అవుతుంది, దాంట్లో ఇక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ, అవి ఇంపార్టెంట్ కాదు. ఆవును మన అట్లీస్ట్ హిందువులు పూజించే అవసరం లేదు. దాని పదార్థాలు ఫస్ట్ ఎలా సేవించాలి? ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యి కావాలి, పెరుగు కావాలి, ఆవు పెరుగు కావాలి, ఆవు పాలు తాగాలి, ఆవు జున్ను తినాలి. అంటే దాని యూటిలిటీ అంత యూనిక్గా ఉండాలి. ప్రతి ఒక్కడు ఆవు చీప్ ఉంది కదా, కనుక ఆవుదే తినాలి. కోకోనట్ ఆయిల్, పల్లి ఆయిల్ కన్నా ఒక 200-300 పెడితే నెయ్యి వస్తుంది. ఆవు నెయ్యి తినొచ్చు కదా, ఈ ముదనష్టపులు ఆయిల్ ఎందుకు తినాలి? దీంట్లో కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది ఇప్పుడు కెమికల్స్ ఉంటాయి, సన్ఫ్లవర్ ఆయిల్లో మిక్స్ ఉంటుంది, గ్రౌండ్ నట్లో మిక్స్ ఉంటుంది, తినకండి. మళ్ళీ ఏం తినాలి? నూనె కల్తీ, ఆర్గానిక్ నూనె 500కి అమ్ముతున్నాడు. అంటే ఘీ రేటుకి అమ్ముతున్నాడు ఆర్గానిక్ నూనె, బడపాలి. దీనిపై వేరే వీడియో చేస్తాను నేను. మనకిప్పుడు 140 కోట్ల పాపులేషన్లో ఏ ఆర్గానిక్ మ్యాటర్ వద్దు. మనకు టోటలీ ఇన్ఆర్గానిక్, అగ్వల దొరికే పోషక పదార్థాలు కావాలి. 10కి 10 వచ్చే పాలకూర కావాలి, 10కి 12 వచ్చే తోటకూర కావాలి. చీపుగా వచ్చే అంటే ఇప్పుడు సోయా పనీర్ ఉంది, సోయా పనీర్ కావాలి. అసలు భారతదేశంలో పాల ఉత్పత్తులు తినే ధైర్యం ఎవరికి లేదు. యాక్చువల్ చైనాలో తిన్నట్టు మనం సోయా టోఫు తినాలి. మనం పనీర్ తినే స్థాయి కాదు మనది. 450 రూపాయలు పనీర్ అట కిలో. 4 కూర్చుంటే అయిపోతుంది. మనం దేన్నైనా బలపరచాలి అంటే దాని ప్రాక్టికల్ యూటిలిటీని సమాజంలోకి తీసుకురావాలి. ప్రాక్టికల్ యూటిలిటీని సమాజంలో తీసుకొని వస్తే కానీ మనకు దానిపై ఇంట్రెస్ట్ పుట్టించే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని గోవును పూజించండి, గోశాల తీయండి అంటే అందరు గోశాలను తీసి ట్యాక్స్ ఫ్రీ డిపాజిట్స్ తీసుకొని మనకింత గడ్డి అని మన చేత్తోనే గడ్డేపించి
10,000 వసూలు చేసి మన దగ్గర 50 రూపాయలు గడ్డేపిచ్చి 9,950 రూపాయలు జేబులు వేసుకుంటాడు. ఏమనంటే గోసేవ అంటాడు. కాలిస్తే ఇంత మూత్రం తీసేస్తాడు ఒక బాటల్ లీటర్. మనకి ఇటువంటి ఫేక్ సనాతన ధర్మాలు అవన్నీ వద్దు. గోవధను ఆపడానికి గోరక్షకులట. ఇక్కడ ఆపుతావు. ఇప్పుడు హైదరాబాద్లో గోవధ ఎట్లా ఆపుతావు? 30% ముస్లిం పాపులేషన్ ఉంది హైదరాబాద్లో. ఎట్లా ఆపుతావు? వాళ్ళు తినేదే అది. బడా గోష్ తింటారు వాళ్ళు. ఆ గోషలో బడా ఏది, చోటా ఏది, బర్రదేది, గాయపడ్డ ఆవుదేది, హెల్తీగా ఉన్న ఆవును కట్ చేసిండ్రా, దూడలను కట్ చేస్తుండ్రా, ఏం తెలియదు. గోష్ అంటే గోష్, బడా గోష్ అంటే బడా గోష్. వీళ్ళంతా పాపులారిటీ కోసం గోరక్షకులు రక్షకులని. గోరక్షకులకు దమ్మే ఉంటే ఆవులను, మంచి ఆవులను పెంచి వేల సంఖ్యలో ఈ గోరక్షకులు, ఈ హిందుత్వవాదులు, సనాతనవాదులు అంతా పెద్ద పెద్ద డైరీ ఫామ్లు మెయింటైన్ చేయాలి. ఈ ఫ్యూచర్ సిటీ అవతాం మొత్తం పెద్ద పెద్ద డైరీ ఫామ్లు పెట్టి వేలాది ఎకరాల్లో గడ్డి పండించి ఆవులనే పెంచి దాని ఉత్పత్తులను అతి తక్కువ ధరలో అందిస్తే అప్పుడు ఆటోమేటిక్ అందరూ గోమాతకి జై, గోమాతకి జై అంటారు. ఇప్పుడు గోమాత అందామంటే అయిపోయాయి. A2 మిల్క్ 150 రూపీస్ లీటర్, A2 ఘీ 3000 రూపీస్ కేజీ. ఇవి వాడి దగ్గర ఉందిరా. అన్ని పైసలు ఎవరి దగ్గర ఉన్నాయిరా? ఇప్పుడు అమూల్ 58 రూపీస్కి లీటర్ అందిస్తే అదే తాగాల్సి వస్తుంది. అంటే ఎవరికి బేసిక్ కామన్ సెన్స్ లేదో వాళ్ళే గట్టి గట్టిగా అరుస్తున్నారు. సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే లిక్విడేషన్ ఆఫ్ హిందుత్వ. సనాతన ధర్మం అంటే మీరు చూడండి, ఇప్పుడు సనాతన ధర్మంలా మీకు అసలు ఏం తెలుస్తలేదు. అసలు బయట ఎవడెవడో ఏమో అరుస్తున్నా కానీ ఈ సనాతన ధర్మంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళని కూడా అకామిడేట్ చేసుకోవాలి మనం. దేవుణ్ణి అసలే నమ్మని వాళ్ళని, ఇతర ధర్మాలని, ఇతర జాతులని. ఇప్పుడు మన దగ్గర హిందూ ధర్మం ఉంది. ఈ హిందూ ధర్మంలో కులాలు ఉన్నాయి. ఈ కులాల ఐకమత్యం లేదు. అంటే ఏకాభిప్రాయం ఏ కులం మధ్య లేదు. మనము సనాతన ధర్మం అవసరం లేదు. హిందూ ధర్మంలో ఐక్యత తేయగలిగితే అది పెద్ద, అంటే గ్రేటెస్ట్ పని. మనకు సనాతన ధర్మం అసలే అవసరం లేదు. ఇప్పుడు సనాతన ధర్మం టచ్ చేసినామంటే మనం నాశనం అయిపోతాం. మన ప్యూర్ హిందూ ధర్మం, విగ్రహ ఆరాధన, ఈ పూజలు, ఈ వ్రతాలు, ఇవన్నీ ఎక్కువ చేయండి, విపరీతంగా చేయండి, టార్చర్ చేయండి. అంటే ఎక్కడ చూసినా కాషాయం, ఎక్కడ చూసినా హనుమాన్ దీక్ష, ఎక్కడ చూసినా శివ దీక్ష. ఇవన్నీ దీంతో ఏం లాభం లేవు. ఈ దీక్షలతోని, ఈ అయ్యప్ప స్వామి దీక్ష, హనుమాన్ దీక్ష, శివ దీక్ష, ఇవన్నీ అంటే పై చూపించుకోవడానికి. మేము కొన్ని రోజులు దీక్ష, మనకేం కావాలి? 365 డేస్ మనము హిందువులాగా ఉంటే చాలు. మనకి ఈ దీక్షలు, వ్రతాలు, నోములు ఇవన్నీ ఏం అవసరం లేదు. నెలకు ఒకసారి ఈ హనుమాన్ గుడికో, వెంకటేశ్వర స్వామి గుడికో, ఈ అయ్యప్ప స్వామి గుడికో. అయ్యప్ప స్వామి అంటే బ్లాక్ డ్రెస్సే అని ఏం లేదు. రోజు అయ్యప్ప స్వామి గుడికి పోయిరండి, ఏం తప్పు ఉంది? మనం ఏమంటే అయ్యప్ప స్వామి అనగానే పడి పూజ, దానికి ఒక బ్లాక్ డ్రెస్సు, దాంట్లో అన్ని నాటకాలు, మళ్ళీ టూరు, ఎంజాయ్మెంటు. మనము హిందూ ధర్మాన్ని సరళంగా చేసేయాలి. హిందూ ధర్మాన్ని మనము సరళంగా అర్థమయ్యేటట్టు చేయాలి. సనాతన ధర్మం అని తెచ్చి దాన్ని లిక్విడ్ చేయొద్దు, దాన్ని పలచపరచొద్దు.
హిందూ అంటే హిందూ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పాతకాలంలో హిందూ అనే పదమే లేదు, అంతా సనాతనులే. ఆ కాలం ఏ కాలం అది? ఆ? ఆ కాలం ఏ కాలము? ఆ జనాలు ఎట్లుండే? ఆ? ఈ సనాతన ధర్మం ఉన్నప్పుడే కదా ఈ మొఘళ్ళు బ్రిటిష్లు అంతా వచ్చిండ్రు. అప్పుడు హిందూ ధర్మం లేకుండానట. అంత సనాతనులే. అంటే సనాతనులు ఉంటే ఈ గతి పడుతుంది భారతదేశానికి. పక్క హిందువులు ఉండి మాకు విగ్రహ ఆరాధనే ముఖ్యం, మాకు హనుమంతుడే ముఖ్యం, మాకు వెంకటేశ్వర స్వామి ముఖ్యం, మేము తిరుపతి పోతాం, మా ఇష్టం, మేము శ్రీశైలం పోతాం, మేము లింగాన్నే మొక్కుతాం, మా దేవుళ్ళకి ఎంతమంది భార్యలు ఉన్నా పర్వాలేదు, మాకు ఇదే కావాలి, తప్పేం లేదు, మేము ఇట్లే ఉంటాం భయ్, మేము పార్వతిని పూజిస్తాం, మేము శక్తిని పూజిస్తాం, మాకు 10 కాదు 20 చేతులు ఉన్నా మా ఇష్టం, 20 కాదు 100 చేతులు ఉన్నామని కూడా మేమే పూజిస్తాం, మా ఇష్టం, మా పిచ్చేది. ఇప్పుడు ఏమనాలంటే, ఇప్పుడు ఎట్లుండాలి కలియుగం, ఎట్లుండాలంటే దీంట్లో లాజిక్ చెప్పు అంటే లాజిక్ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు హిందూ ధర్మాన్ని పాటించడానికి లాజిక్ చెప్పండి అంటే లాజిక్ ఎవరి దగ్గర లేదు, శంకరాచార్యుల దగ్గర లేదు. ఇప్పుడు మన దగ్గర శంకరాచార్యులు ఉన్నారు కదా, శృంగేరి, కంచి, గించి, వీళ్ళ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అందరూ పాపము చేయరాదు, మనము అందరూ విగ్రహ ఆరాధన చేసి మన హిందూ అంటే సనాతన ధర్మం ప్రకారం మనము పూజలు ఇత్యాదులు రెగ్యులర్గా చేసి మనం మంచితనాన్ని పెంచాలి. అబ్బా అరే రే రే, మనకు తెలియని విషయాలు చెప్తున్నారు శంకరాచార్య. మనలో భక్తి పెరగాలి, భక్తి పీకులు ఉంది. శంకరాచార్యుల కన్నా ఎక్కువ భక్తి ఉంది సమాజంలో. బుక్కులే బుక్కులు, గుళ్ళే గుళ్ళు, వ్రతాలే వ్రతాలు, దీక్షలే దీక్షలు. అసలు శంకరాచార్యులే భయపడేటట్టు అయిపోయింది సమాచారం. ఇప్పుడు శంకరాచార్యులు వచ్చి మనం అందరము ఇలా పూజించాలి, అది మనం మంచితనం పాటు, ఇవన్నీ పనికిరావు సార్. మీరు చూడండి, శంకరాచార్యులలో దమ్ము లేదు కనుకనే చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి, సామవేద షణ్ముఖ శర్మ ఇటువంటి వాళ్ళంతా ఎంటర్ అయ్యారు. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా సొసైటీని ఉద్ధరించే ధర్మాన్ని మీరు ప్రబోధించలేక మీ సొంత మఠాలలో కూర్చొని విగ్రహారాధనలు చేసి పాలు పోసి, నీళ్లు పోసి, పంచదార పోసి, తేనె పోసి ఇలా చేసుకుంటూ కూర్చుంటే పైన దేశం రోహింగ్యాలతో నిండిపోతుంది. ఒకచోట భారతదేశంలో రోహింగ్యాలతో నిండిపోతుంటే వీళ్ళు తమ తమ గుళ్ళల్లో కూర్చొని ధర్మ పరిరక్షణ యాత్ర అని 10 ఏళ్లకోసారి బయటికి వెళ్ళి ఆ కట్టె చెప్పులు వేసుకొని ఇప్పుడు ఎవడనే తిరుగుతున్నాడా? ఆ కట్టె చెప్పులు వేసుకొని తిరిగి మాకు నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పి. శంకరాచార్య ఊరంతా తిరిగిండు, మీలాగా బఠాలలో కూర్చోలే, మొత్తం తిరిగిండు, అందరితో వాదించిండు, ఓడగొట్టిండు, ఓడగొట్టిండు, ఊరంతా తిరిగిండు, నడుచుకుంటూ తిరిగిండు. మీరేం చేస్తున్నారు? మఠాలలో కూర్చొని హిందూ ధర్మం అతి ఉత్తమైన ధర్మము, అందరూ పాటించవలసిందే, గోవులను రక్షించాలి. నీవేం చేస్తున్నావు? గోవును పూజించిన చోటే అక్కడనే మన ధర్మం నిలుస్తుంది. నీవేం చేస్తున్నావు? ఇప్పుడు కంచి మఠం కానీ, శృంగేరి మఠం కానీ, ఇతర పురి మఠాలు కానీ, ఏ మఠమైనా కానీ లీటర్ ఆవు పాలు నీవు 25 రూపాయలకి ఇస్తావా? ఈ లాస్ అయితే కానీ ఎవరు గోవులను పూజించాలి, గోవులను మనం హిందూ ధర్మం యొక్క ముఖ్య స్తంభాలు అంటాడో, పోతే పోని మీకు వచ్చే డొనేషన్ల ఎంత అవుతుంది? అది మా పీఠం తరపు నుంచి రోజు గోవు పాలు ప్రతి ఒక్కరికి 1/2 లీటరు 20 రూపాయలకే అందించబడును.
ఎవడైనా అందిస్తుండా? అందిస్తే ఫస్ట్ నేనే పోతా. అందిస్తే నేనే పోతా. ఫస్ట్ లైన్లో నేనే ఉంటా. పొద్దున 3:30, 4 లైన్లో ఆడతా. ఏమే అసలు మీరు సనాతన ధర్మం అనేది అసలు కన్ఫ్యూజన్. మొత్తం లిక్విడేట్ చేసిన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం. అది అందరినీ కూల్ చేయడానికి సనాతన ధర్మం. ఎందుకంటే హిందుత్వం అనేది ఉగ్రరూపం అట. అంటే మనము విగ్రహాలను పూజిస్తాము, ఎందుకు పూజిస్తాము అని ప్రూవ్ చేయలేకపోతున్నాం. మేము మూర్ఖులము, మాకు ఇతర మతాలలాగా 2 కట్టె ముక్కలు లేదా ఒక బొంద చూసి మనము భక్తిలో మునగలేం. మనకు అంత స్ట్రెంగ్త్ లేదు మనకు. కనుక మేము ఈ విగ్రహం చూసి పిచ్చోళ్ళలాగా దీంట్లోనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. మా పిచ్చి మాది. ఇక్కడ పాయింట్ ప్రూవ్ చేయొద్దు. నాకు ఆవు కనిపించగానే నాకు దేవుడితో సమానం. నాకు ఏనుగు కనిపించగానే గణపతి కనిపిస్తాడు. నాకు పంది కనిపించగానే వరాహస్వామి కనిపిస్తాడు. మా ఇష్టం భయ్. మా కుక్కలో మేము భైరవ స్వామిని చూసుకుంటాం. మేము పిచ్చోళ్ళం. మాకు లాజిక్ అవసరం లేదు. మేము సంజాయిషి చెప్పాం. మేము పిచ్చోళ్ళం, మేము హిందూ, మేము ఇష్టం వచ్చినట్టు ఇవి చేసుకుంటాం. స్వయంభూ అని చెప్తాము, మేమే చెక్కి దాన్ని స్వయంభూ అంటాము. మా ఇష్టం భయ్. మా ధర్మం, మా ఇష్టం, మా పిచ్చి, మా ఇష్టం. మీరు ఎవ్వడు ఫాలో కాకండి, మమ్మల్ని ఆపకండి. ఇంతే, క్లియర్. ఏ డిబేటే అవసరం లేదు. మేము హిందువులము, మా రంగు కాషాయము. అంటే వేరే బట్టలు వేసుకోలేమో అని కాదు. వైట్ వేసుకుంటాం, గ్రీన్ వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం, అన్ని రంగులు వేసుకుంటాం. కానీ మా ముఖ్యమైన రంగు కాషాయం. అది కూడా వద్దంటారా? వద్దు. కానీ విగ్రహారాధన మాది మెయిన్ ఇష్యూ. మాది మా పిచ్చి అది. అగ్ని మేము దేవుడు అంటాం, సూర్యుడిని దేవుడు అంటాం, చంద్రుడిని దేవుడు అంటాం. మా ఇష్టం భయ్. మా అమ్మని దేవుడు అంటాం. ఎవ్వరు లేరు, మా అమ్మని దేవత అంటాం. మా ఇష్టం. మా నాన్ననే దేవత అంటాడు. మా ఇష్టం భయ్. మాకు దేవుళ్ళే లేరు. మా తండ్రి దేవుడు, తల్లే దేవత. అప్పుల్లో కూరుకుపోయిన వెంకటేశ్వర స్వామి మా దేవుడు. ఎవడైనా అప్పుల్లో కూరుకోపోయిన మనిషి దగ్గర ఎవడైనా పోతాడా? పోడు. కానీ మనం హిందువులో పోతాం. పేరేమి? ఆయన రిచెస్ట్ గాడ్. అప్పులు తీర్తలేవు. విజయమైన పరిస్థితి అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామిని అప్పుల్లో చూసి అది భరించలేక మనం డబ్బులు తీసుకొని ఆయన అప్పులు తీర్చడానికి పోతున్నాం. ఇది సనాతన ధర్మం కాదు, ఇది పక్కా హిందూ ధర్మం. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా తన పవర్స్ ఉన్నాయి కనుక అక్కడ పోతున్నాం. మా ఇష్టం, మేము పోతాం. ఆయన ఇట్లా అంటాడా, ఆయన అంటాడు, లేకపోతే లేదు. ఇప్పుడు 400 కోట్లు పెట్టి ఒక కిరీటం చెప్పిస్తే గాలి జనార్దన్ రెడ్డిని జైలు వేసాడు. ఆయన ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని ఇంకో 10 కోట్లు అంటే ఇస్తాడు. మా పిచ్చి పై మా ఇష్టం. మీకు ఈ పిచ్చి నచ్చదా? మీరు పక్క జరగండి. దేశం అంతా ఇదే పిచ్చి. మీరు పిచ్చి అని ఎందుకు అన్నారు? దాన్ని సంజాయిషి ఎందుకు ఇస్తారు? మేము విగ్రహారాధన ఎందుకు చేస్తామంటే మా బ్రెయిన్ లేదు. మేము అంత డీప్గా మేము డైరెక్షన్ వెస్ట్ ఈస్ట్ తిరిగి మేము అంత దేవుణ్ణి ఇమాజిన్ చేయాలని మూర్ఖులు మేమంతా. కనుకనే మాకు విగ్రహాలు కావాలి, పటాలు కావాలి, రూపాలు కావాలి, మీసాలు కావాలి, క్లీన్ షేవ్ కావాలి, కిరీటాలు కావాలి, చేతులు కావాలి. మేము మూర్ఖులం భయ్. మాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు రిలీజియన్ గురించి. మాకు ప్లస్ రాదు, మైనస్ రాదు. మాకు ప్లస్ తెలియదు, మైనస్ తెలియదు. అర్థమవుతుంది కదా మీకు? మాకు ప్లస్ తెలియదు, మైనస్ తెలియదు. మేమంతా ఒక 100 కోట్ల మూర్ఖులు. మా ఇష్టం. ఇప్పుడు ఎవడైనా చూడండి, మూర్ఖులతోనే ఎవడైనా వాదిస్తాడు.
మీ దగ్గర కోట్ల దేవతలు, కోట్లు కాదు 100 కోట్ల దేవతలు, 10,000 కోట్ల దేవతలు తయారు చేసుకుంటాం. ఇంటికో 5-10 దేవతలు తయారు చేస్తాం. మా ఇష్టం భయ్. చింతపండునే దేవత అనుకుంటాం. రోజు వాడతాం కనుక మేము చింతపండునే దేవత అనుకుంటాం. మలబద్ధకం రాకుండా కాపాడుతుంది కనుక చింతపండే మా దేవత. మా ఇష్టం. చింతపండుని పెట్టి పూజిస్తాం. చింతపండు జీలకర్ర వేసి దంచి ఒక విగ్రహం చేసి దాన్ని పూజించుకుంటాం. మా ఇష్టం భయ్. మీరెవడు చెప్పడానికి? ఇప్పుడు దేవుడు మీకు లేడు, ఒకడే దేవుడు అన్నారు కదా, మీరు ఫాలో కాండి. కనిపించని దేవుణ్ణి మేము నమ్మలేము. నిరాకారుడు ఇవన్నీ సనాతన ధర్మంలో మనకు అవి చేతగా. మనకు విగ్రహం కావాలి, వెంకటేశ్వర స్వామి కావాలి, శివుడు కావాలి, చూస్తే కానీ మాకు ఇన్స్పిరేషన్ రాదు భయ్. ఏది చూస్తాం అదే నమ్ముతాం. మేము హిందువులం ఎట్లున్నామంటే ఏది చూస్తే అదే నమ్ముతాం. పొద్దున్న చూస్తాం, సూర్యుడిని చూస్తాం, నమ్ముతాం, దండం పెడతాం. సాయంత్రం అయితే చంద్రుడు వస్తాడు, చల్లగా ఉంటాడు, చూస్తాం, దండం పెడతాం. పాలలో చూసుకుంటాం, నీళ్ళలో చూసుకుంటాం. మా ఇష్టం భయ్. నక్షత్రాలు చూస్తాం, ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని మన జీవితంలో నక్షత్రాలను ఇది చేసుకుంటాం. మేమంతా పిచ్చోళ్ళం. విడిచిపెట్టేసాడు మా అని. వీళ్ళంతా పిచ్చోళ్ళు, 100 కోట్ల పిచ్చోళ్ళు అని విడిచిపెట్టేస్తారు. మాకు పిచ్చి ముదిరిపోయింది. మేము ఇష్టం కూడా చేస్తాం. పిచ్చోళ్లతో ఎవరు వాదించరా? ఎందుకు నిలబడదు? మనము క్వశ్చన్ వేసేటట్టు చేస్తాం. మనం ఎప్పుడు క్వశ్చన్కి రెడీ ఉంటాం. మనకేం తెలియదు అసలు. పురాణాలు ఇతిహాసాలు ఇవ్వడం చదువుతాడా? నేనే చదవలేదు. ఇప్పుడు భగవద్గీత సరిగా చదవాలి. ఇప్పుడు బాపనే నేను వచ్చి ముహూర్తం పెట్టమంటే నాకు చేత కాదు. కానీ నేను బ్రాహ్మణ్, ఏం చేయాలి? నేను బ్రాహ్మణ్ కాదా? బ్రాహ్మణే. నాలో తత్వాలు లేవా? ఉన్నాయి. వాగ్ధాటి లేదా? ఉంది. జ్ఞానం ఉందా? ఉంది. మాకు కొన్ని పార్ట్స్ రావు, దాంట్లో తెలియదు అసలు. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాల్లో 4-5 వేదాలు ఏమో ఉన్నాయి. రామాయణమే 4-5 టైప్స్ రాసిండ్రు. ఇవన్నీ ఉన్నాయి భయ్ మా దగ్గర. మాకు ఎట్లా అవసరం వస్తుందో అట్లా తులసిదాస్ని వాడుకుంటాం, మేము వ్యాసుడిని వాడుకుంటాం, మేము మహాభారతాన్ని వాడుకుంటాం, మేము రామాయణాన్ని వాడుకుంటాం, మేము వేదాలను వాడుకుంటాం. మా ఇష్టం. మా బుక్కులు మస్తు బుక్కులు ఉన్నాయి, లైబ్రరీ ఉంది మాకు ఏది సాంత్వన కలిగిస్తుందో ఆ దేవిని నమ్ముతాం. మేము పోలేరని నమ్ముతాం, మైసమ్మని నమ్ముతాం, బొడ్రాయిని నమ్ముతాం. మా ఇష్టం భయ్. మా ఊరు బొడ్రాయి దేవత. మా ఇష్టం. నువ్వు నమ్మకు, ఎవడొద్దన్నాడు? నమ్మన్నాడు, నమ్మకు. నువ్వు పంది పాలు తాగు, ఎవడొద్దంటాడు? మేము గోవు పాలు అంటాం, గోవు పవిత్రం అంటాం. మా ఇష్టం. ఇప్పుడు ఎద్దు పాలు ఇచ్చినా ఎద్దు పాలు తాగుతాం. ఎద్దు ఇయ్యదు, ఆవిస్తుంది. మాకు ఆవు పాలు తాగుతాం. మాకు ఫ్యాట్ ఎక్కువ కావాలంటే బర్రె పాలు తాగుతాం. బర్రె కూడా దేవతతో సంబంధించి యముడి ఇది ఆంబోతు, అది దాన్ని ఏమంటారు? బర్రెపోతు, దున్నపోతు. యముడు దున్నపోతు మీద కూర్చొని వస్తాడు. రోజు పొద్దున్న లేచి యముడు వాహనం ఏందో దాని పాలు తాగుతాం మేము. అంత దమ్ముంది. రోజు పొద్దున్న లేచి మేము చావును ఎదుర్కొంటాం. బర్రె అంటే ఏంది? దున్నపోతు యొక్క అంశమే కదా. మేము రోజు దున్నపోతు పాలు తాగుతాం, అంటే బర్రె పాలు తాగుతాం. మా ఇష్టం. మీరు పంది పాలు తాగండి, మేక పాలు తాగండి, ఇంకేదైనా పాలు ఉంటే ఒంటె పాలు తాగండి, ఎవడో తింటాడు. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలి? మీరు గోవుని ఎందుకు పూజిస్తారు? మా ఇష్టం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐదర్ సనాతన నాలెడ్జ్ అయితే లేనే లేదు, హిందూ ధర్మం గురించి క్లారిటీ లేదు. మనం అందరం, నేను ఒకటి చెప్తున్నా, ఈ వర్ణ విభేదాలు, కుల ప్రసక్తి, ఇవన్నీ హ్యాబిట్స్ పై డిపెండ్ అయి ఉన్నాయి. నేను దీని సారమంతా తెలుసుకునేమంటే,
నాకు నీకు కులంలో ఏం తేడా ఉందంటే, నీవు రాముడిని పూజిస్తావు, నేను కూడా రాముడినే పూజిస్తా. నీవు కృష్ణుడిని పూజిస్తావు, నేను కృష్ణుడిని పూజిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, యాదవులు ఉన్నాడు, వాళ్ళకు కృష్ణుడు యాదవ ఇది కదా. మరి మాకు మధ్వలం, మాకు మా దేవుడు కృష్ణుడే. మాకు యాదవులకు ఏం డిఫరెన్స్ ఉంది? వాళ్ళు నాన్ వెజ్ తింటారు, మేము తినం. వాళ్ళు నాన్ వెజ్ తింటారు, మేము తినం. మేము కృష్ణ భక్తులమే, వాళ్ళు కృష్ణ భక్తులే. కానీ డిఫరెన్స్ లేదా? ఉంది. మేము బాపన వాళ్ళం, వాళ్ళు యాదవులు. వాళ్ళు పాల వ్యాపారం చేస్తారు, మేము సనాతన వ్యాపారం చేస్తాం. వాళ్ళు పాలైనా అమ్ముతారు, మేము ఏం లేకుండానే అన్ని అమ్మేస్తాం. మనకు ఫస్ట్ హిందూ ధర్మాల్లో ఎక్కడెక్కడ క్రాక్స్ వచ్చినాయి అంటే, కులాంతర వివాహాలు చేసుకోవాలంటే ఇప్పుడు అంటే పాసిబిలిటీ లేదు. ఇప్పుడు నేను సడన్గా మటన్ తినే అమ్మాయిని నేను ఇంటికి తెచ్చుకుంటే, ఆమె మా కిచెన్లో మటన్ వండుతా అంటే మాకు యాక్సెప్టబుల్ కాదు అది. ఇప్పుడు హిందూ ధర్మాల్లో కాస్ట్ అనేవి పాతుకుపోయినాయి. ఇప్పుడు మటన్ తినేటోళ్ళ కాస్టే వేరే వేరే ఉంటుంది. కమ్మ, కాపు, యాదవ్, రెడ్డి. అంటే మటన్ తినేటోళ్ళ అంటే క్లాసిఫికేషన్స్. కొంతమంది కింద కులం ఉన్నవాళ్ళు గోమాంసం కూడా తింటారు, గొడ్డు మాంసం. అంటే మాంసం తినే దాంట్లోనే క్లాసిఫికేషన్. స్వభావం బట్టి, వృత్తి బట్టి క్లాసిఫికేషన్స్. అంటే మనము హిందూ ధర్మం యొక్క మెయిన్ ఇష్యూని దాన్ని పలచపరచడానికి ట్రై చేస్తాం. అంటే కాస్టిజం తీసేస్తున్నాం. ఆ కాస్టిజం తీసేసే ప్రయత్నంలో చాలా మంది వేరే మతాల్లో చేరుతున్నారు. మన కాస్ట్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాం? ఇప్పుడు కొంతమంది మన హిందూ ధర్మంలోనే రోజు స్నానం చేయరు. ఇప్పుడు ఆయన మీద చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. నీట్గా స్నానం చేసి గుడికి పోయొచ్చేవాడు, లేదా నీట్గా ఉండి, అంటే కుడి చేత్తోనే తినే చేత్తోనే వడ్డించుకునే అలవాటు లేనోడు ఆయన కూడా బ్రాహ్మణే. ఎంత ఈజీ అంటే, మనం ఎంత ఈజీగా చేయాలంటే, ఎవరైనా టైంకు స్నానం చేసి మంచి అంటే క్లీన్ బట్టలు వేసుకొని దేవునిపై నమ్మకం ఉండి కుడి చేత్తోని తిన్న చేత్తోనే వడ్డించుకోకపోతే ఆయన కూడా బ్రాహ్మణుడే. అంత క్లియర్గా ఉండాలి. మనం హిందూ ధర్మాన్ని పలచపరచకూడదు, దాన్ని బలపరచాలంటే ఏ గుణాలు హిందూ ధర్మంలో పెడితే అవి మంచివి అవుతాయి. ఇప్పుడు నేను చూసిన హనుమాన్ టెంపుల్కి పోతే ఒకడు వచ్చిండు, గర్భగుడిలో ఒక కాలు పెట్టి లోపల తీర్థం ఉంటే తానే చేసుకొని తాగుతున్నాడు. బాబానైనా పోతే ఏంది, నేను పోతేనే ఏమి అంటాడు. అంటే అక్కడ పవిత్రత అనేది ఒక ఇష్యూ కాదు ఆయనకు. ఆయన 3-4 రోజులు స్నానం చేయకుండా కూడా వచ్చి గర్భగుడిలో ఎంటర్ అయ్యి తీర్థం తాను వేసుకొని తాగుతూనే ఉన్నాడు. ఆయన కూడా హిందూ ధర్మమే, హనుమంతుడు అంటే భక్తే. కానీ ఆయన చేసేది ఏంటి? ఇప్పుడు ఆ పంతులు గారు వచ్చి బండబూతులు తిడతాడు. నువ్వు ఎట్లా వస్తేవి, నీకేమనుకుంటున్నావు, నువ్వేమంటున్నావు అని గుళ్ళో ఉన్నంతా అక్కడ భక్తులు కూడా బండబూతులు తిట్టి ఆ తీర్థం మొత్తం పారేసి మళ్ళీ తీర్థం తయారు చేసుకొని వచ్చి అక్కడ కొద్దిగా శుద్ధి చేసి ఇప్పుడు ఆ పోయినోడికి ఏమనిపిస్తుంది? ఆ క్రైమ్ చేసినోడికి, చూసినావా నన్ను భక్తున్న ఒక ఇది బాబానోడు నన్ను లోపల రానియలేదు, ఆ పక్కకున్న భక్తులంతా దరిద్రులు, ఈ హిందూనే దరిద్రపు కాస్ట్, ఇది రిలీజన్, నేను క్రిస్టియన్లో వెళ్ళిపోతా. తప్పు వాడు చేసిండు, కట్టుబాట్లను ఉల్లంఘించాడు. ఉల్లంఘించి హిందూ మతాన్ని వాడు
10 10 చోట్ల పోయి బంధం చేస్తాం. నేను తీర్థం వేసుకుంటే తప్పేమి? నేను పవిత్రుణ్ణి కాదా? స్నానం చేస్తేనే పవిత్రత వస్తుందా? బాబానోడు చేస్తేనే పవిత్రత వస్తుందా? నేనే పోయి హనుమంతుడి గుడిలో లోపల పోయి పూజ చేస్తే ఏమవుతుంది? నాది నేనే. వానికి దక్షిణ ఇవ్వాలి కదా, నేను దక్షిణ ఇయ్యాను, నేనే పూజ చేసుకుంటా, తప్పేముంది? అంటే ఇలాంటి క్రాక్స్ డెవలప్ అవుతాయి. అప్పుడే హిందుత్వ అనేది పలచబడిపోతుంది. ఇప్పుడు మనం అందరం ఉండాల్సింది విగ్రహారాధనే చేస్తాం. లాజిక్ లేదు దానికి. మేము చాలా వీక్ పీపుల్. మీరు ఇట్లా చెప్పండి, ఎవడన్నా వాదిస్తాడేమో చూడండి మీతో. మేము వీక్ పీపుల్ బై, మాకు ఇదే ఇష్టం. మేము వడ పూజ చేసి మేమే తింటాం, ఆకు పూజ చేసి ఆ తమలపాకులు మేమే మింగుతాం, మేము ప్రసాదం అనుకుంటాం, మింగేస్తాం, లడ్లు పెడతాం, దేవునికి ఇడ్లీ అంటాం, మనం ఏం చేస్తాం. మా దగ్గర అట్లా నడుస్తాం. ఇప్పుడు మన దగ్గర కొన్ని గ్రామ దేవతలు ఉన్నారు, అక్కడ బలిస్తారు. అది మంచా చెడ పక్కన పెట్టండి. ఒక టైములో అందరూ కలిసి దేవత పూజించినాకనే బలిస్తాడు కదా. ఆ బలి అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మనము యజ్ఞాలు చేస్తుంటే కళ్ళు తెప్పిస్తాం. యజ్ఞం చేసేటప్పుడు కళ్ళు తెప్పిస్తాం. అది ఎవరు తెస్తారు? గౌడ్స్. గౌడ్స్ మాత్రమే ఆ పని చేయాలి. అంటే ఒక యజ్ఞం జరుగుతుంటే కళ్ళు యొక్క ప్రాముఖ్యత. అంటే ఇవన్నీ మనం ఏం చేసినామంటే బాబానోళ్ళ మాటలు విన్నాం. బాబానోడు చెప్తాడు, ఇవి కావు, శాకాహారమే ఉంటేనే మీరు ఇవన్నీ చేయగలరు. శాకాహారం ఎవరికి కావాలి? పూజ చేసేటోడు కావాలి. ఇది క్లియర్గా ఉండాలి. మనం ఎవరు గర్భగుడిలో పోయి పూజ చేస్తాడో ఆయనే శాకాహారం ఉండాలి. ఆయనకే పొద్దున్న లేచి నీతి నియమాలు ఉంటాయి. దానికోసమే ఆయనకు మంచి పేరుండి అయ్యగారు అయ్యగారు అంటారు. నువ్వు అన్ని పనులు చేస్తే నీకు గర్భగుడిలో పోయే హక్కు లేదు. ఇప్పుడు కొంతమంది ఊళ్ళలో ఉండే పురోహితులు ఏం చేస్తారు, హైదరాబాద్ ఊళ్ళలో అంతా గలీజ్ పనులు చేస్తే పట్టేసుకుంటారని హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేసిపోతారు, లేదా ముంబై పోతారు, ఓవర్సీస్ పోతారు, ఫుల్ ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ గోచిగుడ్డ కట్టుకొని. అంటే నయవంచన. అది మీరు చేయకండి, అది విడిచిపెట్టేసి. లేదా క్లియర్గా చెప్పండి, మేమంతా ఇట్లే చేస్తాం వేణుస్వామిలా. నేను తాగుతా, తింటా, జాతకాలు చెప్తా, హోమాలు చేపిస్తా అని చెప్పేయండి. అట్లా అప్పుడే హిందూ ధర్మం నిలబడుతుంది. హిందూ ధర్మం అంటే పవిత్రమైన భావన ఎవరికి లేదు. ఇప్పుడు వాటి రేపు ఎక్కడుంది పవిత్రమైన భావనలు? ఎక్కడున్నాయి? ఉటిగానే పోతారా మీరు తిరుమలకు? ఏదో ఆశ పెట్టుకొని పోతారు కదా. మీరు ఇంతమంది పవిత్రులు ఉన్నారు, తిరుమలకు పోయే లాయకు ఉన్నారా మీరంతా? ఆ గుండంలో స్నానం చేసే అంత అధికారం ఉందా? ఎవరికి లేదు. 2500 ఇస్తారు, 500 టికెట్లు తీసుకుంటారు, 5000 టికెట్లు, 10,000 టికెట్లు, ₹1,00,000 టికెట్లు తీసుకొని మీ డబ్బు పవర్ చూపించి తిరుమలకు పోయేస్తారు. అసలు వెంకటేశ్వర స్వామి ఎటువంటి వాళ్ళని కోరుకుంటున్నాడని ఏమైనా ట్రై చేసిందా? ఏం లేదు. నేనేం చేసినా అక్కడ పోతే కరిగిపోతుందని అందరు తిరుమల పోయేస్తారు. పిలుస్తాడంట దేవుడు. నన్ను ఇప్పటివరకు ఒకసారి పిలిచిండాను, పిలవలే, అందరు తీసుకుపోయారు నన్ను. ఎందుకు పిలుస్తలేడు నన్ను? నా దగ్గర పవిత్ర భావాలు ఉన్నాయి, అయినా వెంకటేశ్వర స్వామి పిలుస్తలేడు నన్ను. డైరెక్ట్ వైకుంఠానికి పిలుస్తాడేమో అని తెలుసు. కానీ నేను చెప్పదలుచుకుందామంటే, మనలో అంటే నిజాయితీగా ఫాలో చేయగల ఏదైనా విషయాలు ఉంటే దాన్నే లైఫ్లో మీరు పెట్టుకోండి. ఈ ఫేక్గా దేవుడు వ్రతాలు చేయడము, నియమాలు పాటించడము, అది 10 days నియమం, 15 days, ఇవన్నీ ఫేక్. 365 days మీరు ఏది ఈజీగా చేయగలరో అలాంటి పూజలు, వ్రతాలు, అలాంటి జీవన విధానమే పాటించండి. ఈ ఫేక్ జీవన విధానాలు, ఈ ఫేక్ హిందుత్వ, ఈ ఫేక్ గోరక్షణ, ఇవన్నీ అన్ని ఫేక్.
ఇప్పుడు శంకరాచార్యులు చెప్పేది ఎవ్వడు వింటలేడు. అక్కడ కూర్చున్న 10-15 మంది భక్తులు ఉంటారు. లక్షలాది మంది ఎవరు తింటుండ్రు? కరికపాటి నరసింహారావు, జాగంటి కోటేశ్వరరావు, షణ్ముఖ శర్మ, ఆ, శ్రీనివాసు, ఇటువంటి వాళ్ళు తింటున్నారు కదా. ఎందుకు తింటున్నారు? ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా చెప్తారు. కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా మిక్స్ చేస్తున్నారు, భక్తి పెంపొందిస్తున్నారు. నేనేమంటా అంటే మన మైండ్ని కంట్రోల్ చేసుకునే శక్తి మనకు లేదు కనుక మనం ఈ వ్రతాలు, నోములు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. కంట్రోల్ చేసుకోవడానికి, బ్రెయిన్ని కంట్రోల్, ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి మనము దాన్ని ఏమంటారు, పస్తులు ఉంటాం, ఉపవాస దీక్షలు చేస్తాం. అంటే టు కంట్రోల్ అవర్ మైండ్ అండ్ బాడీ మనం కొన్ని వ్రతాలు ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ సూపర్ఫిషియల్. దేవుడు అసలు పట్టించుకోడు ఇవన్నీ. మనం రియల్గా ఎట్లున్నాం, 10 మందిని సహాయం చేయడానికే దేవుడు రక్షణ, అవేం లేదు, అవి కూడా ఫేకే. 10 మందిని రక్షిస్తే, 10 మందిని సేవ చేసుకుంటే దేవుడు కృప కాదు. తల్లిదండ్రులు సరిగా చూసుకోండి సార్. సొసైటీ దిక్కుపోకండి. నీ ఫ్యామిలీలోనే మస్తు మంది దేవతలు, దేవుళ్ళు, దయ్యాలు ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. అదే హిందుత్వం అనుకోండి, సరిపోతుంది. అంతేగాని అర్థం కాని సనాతన సంస్కృతి ఏంటిది? నేను ఇన్ని ఏళ్ళ ట్రై చేస్తున్నా. ఈ సనాతన సంస్కృతి అంటే ఎక్కడ ఉంటుంది భయ్? ఏమో డిమార్ట్లో దొరుకుతుందా? ఏ మా అఫ్జల్గాన్లో దొరుకుతుందా? ఇప్పుడు మిగిలిన మతాలు చూడండి, వాళ్ళ పిచ్చిని వాళ్ళు నమ్ముతారు. మనమే హౌలాగండం. మన పిచ్చిని మనం నమ్మం. మనం పిచ్చోళ్ళమని నమ్మాలి. మనం పిచ్చోళ్ళని నమ్మితేనే మనం మనుగడ ఉంది. మీకు అర్థమైతలేదు. మన పిచ్చే మనుగడ. ఈ సనాతన ధర్మాలు, అవి నియమ నిబంధనలు, మంచితనాలు, అందరూ కలుపుకుపోవాలి, ఇవన్నీ పిచ్చి. ఇదంతా మనం పోతాం. రోహింగ్యాలు మొత్తం వచ్చేస్తారు, వచ్చి ప్లస్ మైనస్ అంటాడు. మనదేమో ఇంటూ, వాళ్ళదేమో ప్లస్ మైనస్. మనది ఈజ్ ఈక్వల్ టు, మనవన్నీ ఈజ్ ఈక్వల్ టు, వాళ్ళవన్నీ ప్లస్ మైనస్. డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. నేను అందుకోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. నేను సనాతన ధర్మం మనం తొక్కల మొత్తం. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు టైట్ జీన్స్, టైట్ వేసుకోవద్దు, వస్త్రధారణ బాగాలేదు, ఇవాళ రేపు అవన్నీ బాసుబుల. ఆ లైన్ దాటిపోయింది సమాజం. లైన్ దాటిపోయినాక ఇప్పుడు ఏం చేయాలి? అవి వేసుకోవద్దు అంటే లాభం లేదు, వేసుకుంటా. అశ్లీలత ఉండొచ్చు, కానీ అదే ఇప్పుడు సహనశీలత. మనలో సహనశీలత ఉండాలంటే అశ్లీలతను మనం భరించాలి. అనసూయను భరించవలసిందే. అనసూయ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మన కోరికల నుంచే పుట్టుకొచ్చింది అనసూయ. మనం అనసూయ అశ్లీలంగా ఉంటుంది, బ్లౌజులు వేసుకుంటుంది, అలా చేస్తుంది, స్కర్ట్స్ మిడ్డీ మీద తిరుగుతుంది అన్న కదా. మనము మన భావనల వల్లే ఆమెకు ప్రోత్సాహం వచ్చి ఆమె అందగత్తె అనుకొని, ఆమె అంత పాపులర్ కావాలని అలాంటి డ్రెస్సులు వేసుకొని మనను సంతృప్తి పరచడానికి, ఆమె బతుకు ఈడ్చడానికి ఎంచుకున్న విధానం ఆమె అనసూయ. అనసూయ కన్నా పెద్ద తప్పెవరిది? మనదే. మనం ఆమెది చూడాలనుకున్నది ఎంత నిజం కదా, ఆమె చూపించాలనుకున్నది కూడా అంతే నిజం. కాబట్టి ఇద్దరికి టాలీ అవుతుంది. కాబట్టి ఆమె అంత పాపులర్ అయిపోయింది, ఆమె కోట్లు సంపాదిస్తుంది, మనం వేలకు వేలు పెట్టి ఆమె ఫిలిమ్స్ చూస్తున్నాం. దీంట్లో ఆమె తప్పు కన్నా ఎక్కువ సమాజం తప్పు లేదా? మనం ఆశిస్తున్నాం, ఆమె ఇస్తుంది. ఆశించేవారెవరు? భక్తి ఉన్నవాళ్ళు, తిరుపతికి పోయి వచ్చేటోళ్ళు, రోజు భజన చేసేటోళ్ళు, వీళ్ళే అలాంటివి ఆశిస్తున్నారు. ఆశించి మళ్ళా
మన కల్చర్ని పాడు చేస్తుంది అనసూయ. ఇప్పుడు అనసూయ బ్యూటిఫుల్ ఉంటుందా లేదా? నిజంగా చెప్పండి. మీ ఇళ్ళలో ఎవడన్నా చూసి అనసూయ బ్యూటిఫుల్ ఉంటుందా లేదా? ఇది నిజం ఒప్పుకోండి. అందరూ అనుకుంటారు అనసూయ అనే బ్యూటిఫుల్ ఉంటుంది. అది రియాలిటీ. ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది వేరే ఇష్యూ. కాబట్టి అందరూ ఈ పొల్యూటెడ్ రిలీజియస్ థింగ్స్ని విడిచిపెట్టి మన విగ్రహ ఆరాధన, మన హిందుత్వము ఇదే పచ్చి నిజం. మాకు వేరే వినే అవసరమే లేదు. మేము వినం. మేము బతకాలంటే మాకు విగ్రహాలే కావాలి, మాకు ఫోటోలే కావాలి, మాకు తిరుపతే కావాలి, మాకు శ్రీశైలమే కావాలి, మాకు గుళ్ళే కావాల్సిందే. ఇంతే. దీనికన్నా రెండో ఇది లేదు. మా ఇంటి గుడికి పోయినా పోకపోయినా మేము ఇంట్లోనే పూజించుకుంటాం. మేము ఎన్నైనా విగ్రహాలు పెట్టుకుంటాం, మా ఇష్టం. 5 ఫీట్లు పెట్టుకుంటాం, 1 ఇంచు పెట్టుకుంటాం, 10 ఫీట్లు పెట్టుకుంటాం, మా ఇష్టం. మా ఇల్లు మా ఇష్టం. మేమే పూజలు చేసుకుంటాం. మీ ఇంట్లో మీరు చేసుకోండి. ఇవి వేసుకోండి. పాలు, పెరుగు అన్నీ వేసి పంచగవ్యము మీరేమేస్తారో వేయండి, వేసి పూజలు చేసుకోండి. ఏది చేసినా నిబద్ధతతోని భయం లేకుండా పాటించే జీవన శైలే హిందుత్వ జీవన శైలి. దీన్ని పలసపరిచే ప్రయత్నమే ఈ సనాతన ధర్మం అనే ఒక కొటేషన్ తప్ప మనకి ఏ ధర్మాలు అవసరం లేదు. హిందుత్వ ధర్మంలో మేము ఎలా జీవిస్తుంటామో ఆటవికంగా అలాగే జీవించగలిగితే మనం హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అయిపోయి తద్వారా సనాతన ధర్మాన్ని కూడా భవిష్యత్తులో కాపాడగలుగుతున్న తామేమో అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.